పైగా కేంద్రంతో తగవ పెట్టుకుని బీజేపీలో కూడా తన మనిషినే పెట్టించాడు అధ్యక్షుడిగా. మొన్న ఈటెల రాజేందర్ని తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లాంటి తప్పు చేశారో ముందు పెట్టి బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని పెట్టి సేమ్ ఇక్కడ తమిళనాడులో అదే తప్పు బీజేపీ చేసింది. అన్నామలైనే ఉండి ఉంటే ఇవాళ ఒక 10-15 సీట్లు కనీసం తెలంగాణ టైప్లో అన్న వచ్చి ఉంటారు. అక్కడ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇతని బలహీనత, విజయ్కి అడ్వాంటేజ్. అంటే డిఎంకే మీద ప్రభుత్వ వ్యతిరేకత, ఇది ఏఐఏడిఎంకే నమ్మాలి. పార్టీలు విడిగా ఉండకుండా కూటమి కట్టేయడం వల్ల కూడా ప్రజలు థర్డ్ ఆల్టర్నేటివ్కి ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయసాయి రెడ్డి గారు అదే మాట మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా ఆయన అనే మాట కరెక్ట్, కాకపోతే ఆ చరిష్మా ఇక్కడ ఎవరికి ఉంది? విజయ్ అంటే ప్రజల మార్పు కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు చూసేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు, చూసేసాం కూటమి. ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ ఏది అంటే అప్పుడు ఏది వస్తే అదే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ విజయ్ గెలిచారు. అక్కడ విజయ్ అనేటటువంటి వాడు సెలబ్రిటీ. తమిళనాడు రాజకీయాల్లో సినిమా పెచ్చ ఎక్కువ. అవును, సినిమాలు కూడా రాజకీయ ఉద్దేశాలతో తీస్తారు, గుర్తుపెట్టుకోండి. విజయ్ సినిమాలు గత 10 ఏళ్లలో కొన్ని వందల బిట్స్ అతన్ని రాజకీయ నాయకుడి కింద ప్రొజెక్ట్ చేసే సినిమాలు ఎప్పుడు ఆయన సీఎం చేసేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ క్రియేట్